ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? దేవుని కృప ద్వారా మరొకసారి మీ మధ్యకు దేవుడు నడిపించి మీతో కలిసి కొంత సమయం ప్రయాణం చేయడానికి దేవుని రాజ్య సువార్త పరిచర్యలు మనందరినీ దేవుడు సహచారులుగా ఉంచినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైస్ ఆఫ్ డోర్నకల్ మాత్రమే కాదు, ఈ సౌత్ ఇండియా అంతటిలో ఈరోజు ధ్యానం చేస్తున్న ఒక అంశం ఏంటంటే శిష్యత్వం, డిజైబుల్షిప్ అనుకోండి. ఈ శిష్యత్వంలో సబ్ టైటిల్స్ ఏంటంటే వచ్చి చూడుడి, వెళ్ళి ప్రకటించుడి. వచ్చి చూసినటువంటి ఆయన ఆశ్చర్యమైన కార్యములను, మన కన్నులారా చూసినటువంటి ఆయన కార్యాలు, చెవులారా వినినటువంటి ఆయన మాటలు మనము విని ఊరకుండడం కాదు, కానీ అనేకులకు వాటిని ప్రకటించడానికి సర్వలోకమునికి వెళ్ళి చెప్పండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడని చెప్పినటువంటి మ్యాండేట్, ఆయన ఆజ్ఞ మనకి ఏదైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞను శిరస వహించడానికి పూనుకున్నటువంటి యేసు ప్రభువు వారి శిష్యులను ఆత్మవంశులుగా దేవుడు చేశాడు. ఆత్మీయ కార్యాలెన్నో యేసు ప్రభువు వారి వలె వారిలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలను వారు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. సిలువను గూర్చినటువంటి వార్త ప్రశ్నించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సువార్త భారము కదా, సువార్త ప్రకటింపవలసినటువంటి భారము అవునంటాడు. సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అంటాడు. ఎవరైతే సువార్తను ప్రకటించడానికి దేవుడు పిలుచుకున్నాడు, ఈ సువార్తను అనేకులకు ప్రకటించాలి. ఏంటి ఆ సువార్త అంటే యేసు మన కొరకే శ్రమ పొందెను, యేసు మన కొరకే సిలువ వేయబడను, యేసు ప్రభువు మన కొరకే సమాధి చేయబడ్డాను, యేసు ప్రభువు 3వ దినాన తిరిగి లేచాడు. ఇదే సువార్త. ఇంతకు మించిన సువార్త ఈ లోకంలో ఏది అవసరం లేదు. ఆయన మరణ, శ్రమల, పునరుద్ధానముల గురించి మనం సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సత్య సువార్తను మీరు మొదట తెలుసుకోవాలంటే మీరు వచ్చి చూడండి. ఆయన చేసిన అద్భుత కార్యములు, నా కొరకు ఆయన చేసిన కార్యములను మీరు వచ్చి చూడండి కదా. సమరయ స్త్రీ యేసు ప్రభు వారు కలుసుకున్నప్పుడు, యేసు ప్రభు వారి మాటలు వినినప్పుడు, ఆ యేసు ప్రభు వారి యొక్క ఆ మాటలున్న మాధుర్యాన్ని ఆమె గమనించినప్పుడు వీళ్ళరా ఆమె చూసి ఊరుకోలేదు, కానీ తన స్వజనుల ఎద్దుకు వెళ్ళి మీరు రండి, నేను చూసిన వాడిని మీకు చూపిస్తాను కదా ఆయన పిలిచినటువంటి వాడు, ఆయన సత్యవంతుడు అయినటువంటి దేవుడు, నిత్య జీవమునకు నడిపించడం సమర్థుడు కదా. ఆయన మీరు వచ్చి చూడండి అని తన శిష్యులకు తెలియజేసిన విధానం, ఇక తన స్వజనులకు జ్ఞాపకం చేసిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయం ముందు దేవుని వర్తమానం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో, దేవుని యొక్క వర్తమానం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన గురించి మనము తెలుసుకోవాలి అంటే, అనేకులకు దాన్ని తెలియపరచాలంటే ఎదుటినున్నటువంటి వారందరికీ ఒక పిలుపునివ్వాలి. నా కొరకు అద్భుత కార్యములు చేసినటువంటి నా దేవుని మీరు వచ్చి చూడండి కదా. ఆయన చేసిన అద్భుత కార్యములు ఇన్ని కావు, ఎన్నో అద్భుత కార్యాలు నా కొరకు చేస్తున్నాడు, కాబట్టి మీరు వచ్చి చూడండి అని చెప్పగలిగే సామర్థ్యతలో మనందరం నిలవబడి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిలబడింటావు, దేవుడు అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అంటాడు కదా. మనం శక్తి లేని వారమే, మనం బలహీనమే, మన దగ్గర జ్ఞానము లేదు, కానీ దేవుడు మనల్ని బలహీనంగా సాధనలుగా చేస్తాడు, బలమైనటువంటి వ్యక్తులుగా మారుస్తాడు. ప్రియులరా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుని మాట వినండి అని ప్రవక్త అయినటువంటి జకర్యా గ్రంథము
8వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ 23వ వచన భాగాల్లో దేవుడు జకర్య అనబడిన ప్రవక్తకు ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞలను తన జనులకు తెలియజేస్తున్న విధానం మీరు ఒకసారి గమనించినట్లయితే అనేకమైనటువంటి ఆయన చేసిన కార్యములు గూర్చి యూదావారులారా, 13వ వచనం, యూదావారులారా, ఇశ్రాయేలులారా, మీరు అన్ని జనులు ఎలాగో శాపస్పదమై ఉంటున్నో అలాగే మీరు ఆశీర్వాదాస్పదముగా అగినట్లు నేను మిమ్మల్ని రక్షింతును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ వాగ్దానాన్ని విని మనం ఆయన వద్దకు వచ్చిన ఎడలా మనము రక్షణ లేని వారంగా ఉన్నాము. కానీ రక్షింపబడడానికి అర్హతను యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. 2 చేతుల దేవుడు పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శిష్యత్వము అనేటువంటి శిష్యరికం, డిజైబుల్షిప్ అనేటువంటి దాని గురించి మనం జ్ఞాపకం చేసుకొని తదుపరి వాక్య భాగంలోకి వెళ్దాం. ఇంతకు శిష్యుడు అంటే ఎవరు అని అంటే, దేవుని మాట విని లేక గురువు మాట విని వాటిని అనుసరించి తూచా తప్పకుండా నడుచుకున్నటువంటి వాడి శిష్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఆ గురువు యొక్క పాదాల చెంత కూర్చొని నేర్చుకునేటువంటి వాడు శిష్యుడు. ఆ నేర్చుకున్నటువంటి వాటిని విడిచిపెట్టేవాడు శిష్యుడు కాదు కదా. నన్ను వెంబడింపగోరినేలా యేసయ్య తన పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. తన తల్లినైనను తండ్రినైనను విడిచిపెట్టి నన్ను వెంబడింపనేలా వాడు ఎన్నటికి నా శిష్యుడు కానేరడు అంటాడు. ఆయన శిష్యత్వం చేయాలంటే మనం ఈ లోకంలో ఉన్న వాటినన్నిటిని విడిచిపెట్టాలి. సమస్త పరిత్యాగి కదా, సమస్త పరిత్యాగిగా యేసు ప్రభువారే మన జీవనాధారం, యేసు ప్రభువారే మన సర్వస్వం, యేసు ప్రభువారే మనకు ముక్తి ప్రదాత కనుక ఆయన మాత్రమే సేవించాలి. ఒకసారి ఒక గురువు గారు బోధిస్తూ ఉంటే ఒక శిష్యుడు తన పాదాల చెంత కూర్చొని వింటూ ఉండేవాడట. ఆ గురువు గారి దగ్గర ఎప్పుడూ ఒక మూట ఉందట. ఏంటి ఉంది? ఒక చిన్న మూట, గుడ్డలతో కట్టినటువంటి ఒక మూట ఉంది. ఆ మూట చూస్తూ ఉన్నాడు శిష్యుడు ఎప్పుడు కూడా. ఏంటి గురువు గారి దగ్గర ఉన్నటువంటి మూట ఏంటి అని శిష్యరికానికి చేరే దగ్గర నుండి అతను అబ్జర్వ్ చేస్తున్నాడట. అంటే దాన్ని ఎప్పుడు చూడాలి, దాన్ని విప్పితే దాన్ని ఏముందో చూడాలని ఆశపడ్డాడు. కానీ చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ మూట ఆయన ఎప్పుడు ఆ మూటలో ఉన్నది ఏదో ఈయనకి తెలియడం లేదు. కానీ ఈయనలో రోజు రోజుకు ఆశ పెరిగిపోతుంది. ఏదో ఒక రోజు తప్పకుండా ఆ మూటలో ఏం రాస్తున్నాడు ఆ గురువు, నా యజమానుడు నేను చూడాలని ఆశపడ్డాడు. ఒకరోజు ఎంతకి దొరకట్లేదని ఒకరోజు ధ్యానంలో గురువు ఉంటే శిష్యుడు అకస్మాత్తుగా వచ్చి ఆ మూటను పట్టుకొని పారిపోతాను మొదలు పెట్టేసాడట. ఎందుకంటే ఆ మూటలో ఏదో ధరము నా గురువు దాచి ఉంచాడనేటువంటి ఆశ. ధనాపేక్ష చెప్పాలి, మీరు మాట్లాడుతున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కదా. ఎవరైతే ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉంటాడో వాడు సమస్తమైన కీడులు వారి ఎదురుకు వస్తాయి. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతాడో, దేన్నైతే ఈ లోకంలో పోగొట్టుకుంటావో పరలోకం నుండి దాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దాసుడు ఆ మూటను పట్టుకున్నాడు, పారిపోతున్నాడు. చాలా దూరం పారిపోయిన తర్వాత అనుకోకుండా కాలుకి రాయి తగిలి బోర్ల పడ్డాడట. ఆ బోర్ల పడగానే ఆ మూట కొంచెం ముందుకు వెళ్ళి పడిపోయి ఆ గుడ్డల మూట ఎప్పుడున్నదో మూట కట్టి ఉంచాడు కాబట్టి ఆ పాతగిలిపోయింది కాబట్టి అది పగిలిపోయిందట. పగిలిపోగానే దానిలో ఉండే బూడిద మాత్రమే బయటికి వచ్చింది. వీళ్ళరా, ఆశ ఉండాలి, కానీ ఆశకు హద్దులు ఉండాలి. వ్యత్యాసపడ్డాడు, గురువు యొక్క మూటను దొంగిలించాడు, దూరంగా పోయాడు. మిగిలింది బూడిద మాత్రమే కదా, శూన్యం మాత్రమే. ప్రియులారా, ఈ లోకంలో మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితం చాలా విలువైంది, చాలా విలువైంది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం చాలా గొప్పది. ఈ కొద్ది సమయంలోనే దేవుని కొరకు ఆ జీవిత కాలాన్ని వాడకపోతే చూద్దాంలే, ఇంకా సమయం ఉంది కదా, ఆ దేవుని ఆరాధించడానికి ఇంకా సమయం ఉంది కదా, బ్రతికి ఉన్నటువంటి కాలంలో సుఖాలను అనుభవించాలి కదా. బోధకుడు ప్రసంగం చేస్తూ ఉంటే మీకేంటంటే అనుభవించారు. ఒకవేళ యవనస్తుల్ని బోధ వినండి అంటే వారు ఏమంటారు, మీరైతే అన్ని
చక్కగా అనుభవించారు, మమ్మీ ఏమో అనుభవించొద్దా అని అంటారు. ప్రియమైన వాళ్ళ బోధించేవాడు ఎప్పుడు అనుభవం నుండి చెప్తూ ఉంటాడు కదా, తను అనుభవించినటువంటి దానిలో నుండి ఆ అనుభవ సారాంశాన్ని తీసుకుని బోధిస్తాడు. ఎందుకంటే మరలా నేను పడిన గోతిలో మీరు పడకూడదు, నేను పడినటువంటి నాశనకరమైనటువంటి యూబిలో మీరు పడకూడదని బోధకుడు బోధిస్తాడు. ఆ మాటలు ఎవరైతే వింటారో వారు వృద్ధిలోనికి తీసుకుని రాబడతారు. ప్రియులరా, మరి ఎప్పుడు కూడా ఆ లోకానుసారంగా చాలా మంది గురు శిష్యులు ఉన్నారు. వేదాలను మనం గమనించినప్పుడు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదాలను మనం గమనించినప్పుడు చాలా మంది గురువులు ఉన్నారు, గురువుకు తగిన శిష్యులు ఉన్నారు, గురువుకు మించిన శిష్యులు కూడా ఉన్నారు కదా, గురువుకు మించిన శిష్యులు కూడా ఉన్నారు. వారందరూ ఈ లోకానుసారులైనటువంటి వాళ్ళే. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు పిలిచినటువంటి ఏర్పరుచుకునేటువంటి శిష్యులు మొదట కాల్ అండ్ కమిట్మెంట్ కదా, కాల్ అండ్ కమిట్మెంట్. దేవుడు పిలవగానే వారుకున్నటువంటి సరస్థిరాస్తులను విడిచిపెట్టి కదా, వారుకున్నటువంటి సమస్యలను విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. ఆయన పిలిచిన పిలుపులు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని మనుషులను పట్టు చాలా అరుదుగా చేస్తాను. ఇప్పటి వరకు మీరు చేపలు పెడుతున్నారు, ఈ చేపలు మీకు లాభాలను చేకూరుస్తాయి, ధనాపేక్షను పెంచుతాయి, మీ స్వలాభం కొరకు అవి ఉపయోగపడతాయి. కానీ ఈ లోకంలో దేన్నైతే పోగొట్టుకుంటారో పరలోకమందు దేవుడు మీకు అది అనుగ్రహించును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తన్ను తాను త్యాగం చేసుకొని, తన్ను తాను సాక్రిఫైస్ చేసుకొని యేసుని వెంబడించినటువంటి శిష్యులు దేవుని ఆత్మను పొందినటువంటి వారుగా చూస్తున్నాం. దేవుని కొరకు వారి శ్రమను అనుభవించినటువంటి వారుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారి కంటే గొప్ప శ్రమలను వారు అనుభవించారు. ఈ రోజుల్లో క్రైస్తవులు అవడం చాలా సులభమే కదా, క్రైస్తవులు అవడం చాలా సులభమే. వాక్యాన్ని వింటాడు, వాక్యం విన్నంతసేపు చాలా ముక్తుడవుతాడు. నా జీవితం ఎలాగే ఉండాలి, ఇక మీద నేను నీతిగా, యథార్థంగా, సత్యంతో బ్రతకాలనుకుంటాను. గుడి మెట్లు దాటగానే ఆ సత్యాన్ని అక్కడే సమాధి చేస్తాడు. ప్రియులారా, ఇది జీవితం కాదు. కానీ యేసు మాటలు విన్నటువంటి వారు, యేసు యొక్క ఆజ్ఞలను వినటువంటి వారు తరతరముల వరకు వారు ఆశీర్వాదం పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ఎవరైతే వినడం చాలా సులభమే కదా, వినడం చాలా సులభమే. వారు వినమట్టుకు విందురు కానీ గ్రహింపరు అంటున్నారు. ఒకవేళ గ్రహిస్తే మన స్థితి ఇక్కడ ఈ రీతిగా ఉండదు, మరో స్టేజ్ లో ఉంటాం, మన స్థాయిలో మనం ఉంటాం కదా. అప్పుడప్పుడు మన పిల్లలు చెప్తాం, మరి కొడుక నా మాట వింటే బాగుపడతావు అంటాడు. ఏంటి, తండ్రి మాట వింటేనే కొడుకు బాగుపడతాడా? మాట్లాడు ఏంటండి, బాగుపడతాడు కదా, బాగుపడతాడు. వాస్తవాన్ని మన తల్లిదండ్రుల మాట వినడమైనటువంటి వాడు కదా ఈ లోకానుసారముగానే వారి యొక్క జీవితం ముగించబడుతుంది. ఎవడైతే తల్లిదండ్రులను సంగడిస్తాడో, ఎవడైతే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తాడో, ఎవడైతే తల్లిదండ్రులకు లోబడి ఉంటాడో, ఎవరు గౌరవిస్తాడో వాడు దీర్ఘాయుష్మంతుడను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి తల్లిదండ్రుల యొక్క మాట వింటేనే దీర్ఘాయుష్మంతుడు అవుతే, మరి దేవుని మాట వింటే ఇహమందును పరమందు కూడా నిత్య జీవం పొందడానికి అర్హతను మనం సంపాదించుకుంటాం. హల్లెలూయా. ఈ లోకంలో ఒకవేళ మనం కష్టాలు అనుభవించవచ్చు, శ్రమలు అనుభవించవచ్చు, బాధలు అనుభవించవచ్చు, కానీ ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి. శ్రమలు ఎన్నటికీ ఉండవు, వ్యాధులు ఎప్పటికీ ఉండవు, సంతోషం ఎప్పటికీ ఉండదు. ఋతు చక్రములు, కాలచక్రంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు జకర్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న మాటలు మనం ఆలోచిస్తే 8వ అధ్యాయం జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేయబడుతుంది. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను. వారు ఎవరు? ఇశ్రాయేలీయులు నా జనులైందురు, నేను వారికి దేవుడనైందును. హల్లెలూయా. దేవుడైతే ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాడు, దేవుడైతే ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులరా, కానీ ప్రజలే విన్నమట్టుకు వింటున్నారు, కానీ ఆయన వెంబడించేవారుగా ఉండలేకపోతున్నారు. పేరుకు క్రైస్తవులమే కదా, కానీ మన జీవితంలో క్రైస్తవ తత్వము
లేదు. క్రీస్తు యొక్క లక్షణాలు మనలో ఉండట్లేదు కదా. క్రీస్తు యొక్క లక్షణాలు. ఎవడు క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి నడుచుకునే వాడు ఎవరైతే ఉంటాడో వాడే క్రైస్తవుడు. క్రీస్తు యొక్క సేవా భారాన్ని, సేవా నిరతిని పెట్టుకొని జీవిస్తాడు. దేవుని వాక్యానుసారంగా కదా. ఒక ఆయన నీతిగా బ్రతకాలనుకొని ఈ రోజంతా అబద్ధం ఆడకూడదు అనుకున్నట్టుగా కదా. ఆడకుండా ఉండగలమా? అబద్ధం ఆడకుండా ఉండగలమా కదా. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏదో ఒక రకంగా అబద్ధం ఆడుతూనే ఉంటాం. అబద్ధం ఆడుతున్నామంటే దేవుడికి దూరముగా ఉన్నావు కదా. అబద్ధం ఆడుతున్నామంటే నీకు శ్రమ ప్రారంభమవుతుంది. నీతిమంతుడు బయలుదేరాడు అని పక్కవాడు వనగడం ప్రారంభం చేస్తూనే ఉంటాడు. వాడు సలుగుతూ ఉంటాడు, మనం వెంబడిస్తూ ఉంటాడు. మన బలహీనుడుగా పడేసేంత వరకు వాడు కానీ విడిచిపెట్టాడు. కానీ మనం ఏం చేయాలంటే మన గురి కదా, మన గురి యేసు యొద్దకు వెళ్ళేంత వరకు శ్రమైనను, హింసైనను, బాధైనను, కన్నీరైనను, వేదనైనా సరే అపరిస్తుడైనటువంటి పౌలు అనే సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడినది, తాను ప్రకటించకపోతే నాకు శ్రమ అని నిర్ణయాన్ని తీసుకుని ఎన్ని శ్రమలైనా ముందుకు వెళ్ళాడు. ప్రియులరా, ఆయన మనలను ఆయన ప్రజలుగా చేయాలని ఆశపడుతున్నాడు కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే మనం గమనిస్తాం, నా పిల్లలను పెంచాను, వారిని గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారంటున్నాడు కదా. ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆకాశంతో చెప్పుకుంటున్నాడు. చూసారా, పంచభూతాలతో చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి సెవియొక్కు అంటున్నాడు. అంటే ఆయన బాధ, ఆయన సృష్టితో చెప్పుకుంటున్నాడు. నా పిల్లలు నాలా ఉండాలని, నాలా ఎదగాలని, నాలో ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. కానీ వారు నాకు దూరముగా ఉన్నారు. మనమైతే భక్తులమని చెప్పుకుంటున్నాం, కానీ భక్తి మనలో లేకుండా పోతుంది. ఇది ఎలా ఉందంటే నీటి మీద నూనె మెరుగుగా ఉంటుంది కదా. అది లోపలికి దిగడం లేదు. ప్రియులారా, మనమైతే బయటికి చాలా చక్కగా ఉంటాం. ఒక పాట పాడినంత లోపల నేను భక్తుడు అనుకుంటాం. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు భక్తుడు కాదు కదా. దేవుడి సన్నిధికి వచ్చిన ప్రతివాడు విశ్వాసి కాదు. కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవునికి అంత ఇష్టమైన వాడేమి కాదు. అంటే ఇంకా చేసినవి కొన్ని, చేయవలసినవి చాలా ఉన్నాయి. చేయవలసినవి చాలా ఉన్నాయి. ప్రేమిస్తున్నావు దేవుణ్ణి. ప్రేమించే నీవు ఎలా ఉండాలంటే ప్రాణం ఉన్నంత వరకు దేవుని ఆరాధించాలట కదా. కొందరు గుడికి వస్తారు, కొన్ని వారాలు వస్తారు, తర్వాత గుడికి రారు. ఎందుకు తల్లి అంటే దేవుడు మాకేం చేశాడు, మాకన్నీ కష్టాలే, మాకన్నీ బాధలే. దేవుడు నమ్మకుండా కానించే బాధలు ఎక్కువట కదా. బాధలు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయి మీరు చెప్పాలి? ఎక్కువ అవుతాయి. శ్రమ పడితేనే కదా. ఒక శ్రమను, ఒక బంగారాన్ని పుట్టని వేస్తేనే అది మెరిసి కదా మేలిని సువర్ణంగా మారుతుంది కదా. శ్రమలకు పారిపోతున్నావా? మనం ఏం చేస్తాం? ప్రార్థన, దేవా తండ్రి ఈ శ్రమను తీసివేయ అంటావు కదా. తీసివేయ అంటావు. తీసేస్తే నువ్వు క్రైస్తవుడు కావు కదా. ఆ శ్రమను ఏం చేయాలి? ఎవరిని ప్రార్థన చేయాలి మనం అంటే, ఆ శ్రమను భరించడానికి కావలసిన శక్తిని నాకు వస్తుంది. అంటే చెప్తాము దేవుడు. ఇప్పుడు క్రైస్తవుడమైనందుకు శ్రమ అనుభవించాలి అంటాడు. నువ్వు శ్రమ అనుభవింపలేడనా నువ్వు క్రైస్తవుడు కావు. క్రీస్తు శిష్యుడవు అంతకంటే కావు. ప్రియులారా, నువ్వు క్రైస్తవుడుగా మారాలంటే క్రైస్తవుడుగా ఉన్న శ్రమ అనుభవించవలసింది అంటున్నాడు కదా. శ్రమ అనుభవించాలి. శ్రమలకు దూరంగా నువ్వు పారిపోతే ఎంతవరకు నువ్వు పారిపోగలవు కదా. శ్రమను తప్పించుకోగలవా? ప్రియులారా, ఈ రోజు ఒకవేళ శ్రమను తప్పించుకోగలవేమో, కానీ మరొకసారి శ్రమ రాక మరణము కదా. వ్యాధులు రాకుండా ఆగవు, వస్తాయి, శ్రమలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అయినా సరే వాటి నుండి తప్పించేటువంటి వాడు నీ దేవుడు, మనందరి దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఆరాధించడానికి అందుకని అంటున్నాడు, యూదా వాళ్ళారా, ఇశ్రాయేలు వాళ్ళారా, మీరు అన్ని జనులు ఎలాగో శాపస్మతమై ఉంటారు. అన్యులకు నీకు మధ్య వ్యత్యాసం ఉండాలి. నేను చూసినటువంటి వారు వీడు నిజంగా
క్రైస్తవుడు అంటే వీడే అని చెప్పాలి. ప్రియమైన దేవుని లేదా ఆ చెప్పగలిగే సామర్థ్యత మనమే రావాలి, మనమే కలగడాలి క్రైస్తవ లక్షణాలు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడంటే క్రీస్తు యొక్క ముద్రలు నా మీద వేయబడి ఉన్నాయి అంటాడు. అనేక మార్లు సరసాల్లో వేయబడ్డాడు, అనేక మార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, ఉపవాసంతో గడిపాడు, అధికారాన్ని కూడా కోల్పోయినటువంటి వాడుగా వస్త్రహీనుడిగా గడిపాడు. ప్రియమైన దేవునిలో అనేక సమస్యల్లో సుడిగుండాల్లో పడిపోయినప్పటికీ నేను గురి వద్దకే పరిగెత్తుతాను. హల్లెలూయా. నువ్వు గురి ఎద్దకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కదా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరణపు పంచడానికి వెళ్ళినా అక్కడి నుండి నిన్ను పైకి తీసుకుని వస్తాడు. అందుకని మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించాలి. ఆయన మహిమ పరచగలిగినప్పుడు నీ జీవితాన్ని ఒక గొప్ప శక్తివంతమైన శిష్యుడిగా మారుతాడు. క్రైస్తవుడిగా మారడం సులభం, కానీ శిష్యుడిగా మారడం చాలా కష్టం అంటాడు. క్రైస్తవులు అందరూ అవుతారు, వాక్యం విన్నవాడందరూ క్రైస్తవులు అవుతారు, కానీ వారు క్రీస్తు యొక్క లక్షణాలు వారు లేకపోతే ఒక విత్తనం మొలిసింది, అది మొలకెత్తుతుంది, కానీ దాని కింద సరైనటువంటి నేల లేకపోతే దాని వేరు లోపలికి దిగడం వలన, కింద బండ ఉండడం వలన సూర్యరశ్మి దాని మీద పడగానే అది వాడిపోతుంది. నీ జీవితంలో కూడా పిల్లల విశ్వాసపు వేలు లోపలికి దిగాలి కదా. అప్పుడే నువ్వు నిటారుగా నీ చివరి అంచులు నేలకు తాకిన తిరిగి కెరటంలో పైకి లేస్తావు. నిజమైన క్రైస్తవుడిగా నువ్వు మారుతావు. ఎప్పుడు అంటే దేవుడి సహాయాన్ని కోరినప్పుడు. మనం అప్పుడప్పుడు పాడుకుంటాం. అద్భుతమైన మాట ఏంటంటే దావీదు అంటాడు, మీరు వచ్చి చూడండి, నా ప్రభు నా కొరకు చేసిన కార్యములు అద్భుతములుగా ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కసారి రాగలిగితే, దేవుని మందిరానికి రాకపోతే వాడికి ఎలా తెలుస్తుంది దేవుని శక్తి అంటారు కదంటారు. గుడికి రాని వాడే అంటాడు, ఏమంటాడంటే గుడికి వెళ్తేనే దేవుడు లేడు, ఎక్కడున్నాడట, వాడి గుండె చాలా విశాలమైంది. పాపం వాడు గుండెలో ఉన్న దేవుడు ఏమంటాడంట, గుడికి వెళ్ళొద్దు నాయన అంటాడా? ఏమంటే గుడికి వెళ్ళొద్దు అంటాడా? గుండెలో ఉంటే ఆ గుండెలో ఉన్న దేవుడు ఎక్కడికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళమని చెప్తాను, నా సన్నిధికి అంటాడా? ఉండునాయన అంటాడా? వీళ్ళరా రానివాడి కదా, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, పనికి మాలోడికి మాటలు ఎక్కువ కదా. వాడి మాటలు మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉందని తెలుసుని, నువ్వు ఎలా ఉండాలంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. నువ్వు రక్షించబడడానికి యోగ్యత కావాలంటే యేసు సొంత రక్షకుడిగా అంగీకరించాలి కదా. నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నీ సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తే యేసు ప్రభు అని, ప్రభు అంటే రాజు అని కదా. యేసు ప్రభు అంటే రాజు అని నువ్వేం చేయాలంటే నీ నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే రక్షణ నీ యొద్దకు వస్తుంది. అప్పుడే ఆ రక్షణ నీలో పనిచేస్తుంది, క్రైస్తవులుగా మారుస్తుంది, శిష్యత్వమును నీకు అప్పగిస్తుంది కదా. ఆయన అంటాడు, యేసు ప్రభు తన శిష్యులకు పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించలేదు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయారు? మ్యాండేట్ ఇచ్చి ఆయన ఆరోహణమే వెళ్ళిపోతే వాడు తిరిగి మళ్ళా పాత వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయారు, పాత పడవల దగ్గరికే వెళ్ళిపోయారు. యేసు మరలా వారికి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక. పెంతెకొస్తు పండుగ నాడు ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి దిగిందో, వారి ఆత్మతో నింపబడినటువంటి వారే సర్వలోకానికి వెళ్ళారు. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. యెరూషలేముకి పరిమితమైనటువంటి యేసు ప్రభు వారి శిష్యులు అక్కడే ఉండిపోతే ఈ రోజు మన దాకా సువార్త వచ్చేది కాదు కదా. అక్కడ శ్రమ ప్రారంభమైంది, అగ్ని ప్రారంభమైంది. ఏంటి, క్రైస్తవులు అనబడినటువంటి వారిని చంపడం మొదలు పెట్టారు. ఎలాంటి చంపడం తెలుసా అండి? సజీవ దహనం చేస్తారు, నాలుకలు కోశారు, కళ్ళు ఊడదిరికారు, ఏంటి తలకిందులుగా సిలువలు వేశారు. రెండు కాళ్ళు పట్టుకొని చీల్చేశారమ్మా, చీల్చేశారు. దీని వల్ల ఇక సలసల కాగుతున్నటువంటి నూనెలో ఆయన బతుకుండగానే ఆ నూనెలో పడవేశారు. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు ఇవన్నీ వస్తున్నా
అండి దేవుని మాటను, దేవుని సువార్తను ప్రకటించిన వారు మానలేదు, ఆపలేదు ప్రియులారా. అండి వారు దేవుని సువార్తను ప్రకటించారు, ఎన్నడూ ఆపలేదు. కనుకనే వారు చెదరగొట్టబడ్డారు. ఈ ప్రపంచం యొక్క నలుదిశలా చెదరగొట్టబడ్డారు. అలా చెదరగొట్టబడిన వారిలోనే తోమ కదా భారతదేశానికి వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ తోమ భారతదేశానికి రాకపోతే ఈ భారతదేశంలో సత్య సువార్త అనేది ఎవరికి తెలియదు. ఈ రోజు గుట్టలు దాటింది, మెట్టలు దాటింది, ఎల్లలు దాటింది కదా. అది ప్రపంచం నలుమూలల ఎవరికి కూడా క్రీస్తు ఎరుగని వాడు ఎవడను, క్రీస్తుని ఎరుగని వాడు ఎవడను లేడు. కానీ ఎరిగినటువంటి వాడే ప్రియులారా వారు దేవుని సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకనేమో దేవుడు మొదటిగానే రాయించాడు. ఏమని రాయించాడంటే, మొదటి వారు కడపటి వారు అవుతారట. కడపటి వారు కదా ముందు మొలిచిన చెవుల కంటే ఏమంట అదేనా, వెనకొచ్చిన కొమ్మలు గొప్పవాట. ఏంటి చాలా మంది పిల్లలు వచ్చి తల్లికి చెప్పేటువంటి పరిస్థితి వచ్చే పరిస్థితి కదా. అన్నిటి వచ్చి మనకు బోధ చేయాల్సిన పరిస్థితిలో మనం దిగజారిపోతున్నాం. కారణం ఏంటంటే, మా నాన్న క్రైస్తవుడే, మా తాత క్రైస్తవుడే, నేను క్రైస్తవుడేనా, మనం క్రైస్తవులైనా పేరుకి క్రైస్తవులం అండి, నామమాత్ర క్రైస్తవులం. క్రీస్తు యొక్క లక్షణాలు మనలో ఉంటే క్రైస్తవులం. ఏంటి వారసత్వం? తాత క్రైస్తవుడు అయినంత మాత్రాన కొడుకు క్రైస్తవుడు అవుతాడా? కొడుకు క్రైస్తవుడు అయినంత మాత్రాన వాడు మనవడు క్రైస్తవుడు అవుతాడా? ఇది వారసత్వము కాదు. ఎవడు యేసు ప్రభు అని నమ్ముతాడో, ఎవడు యేసు ప్రభు నేడుతో వెతుకుంటాడో కదా. ఎవడు కూడికెళ్తే వాడికి కూలిస్తారా, లేకపోతే తాతకి ఇస్తారా, మీ అయ్యకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఎవడు పని చేస్తే వాడికి ఇస్తారు. ప్రభువునందు ఎవడైతే విశ్వాసం లేని వారిగా ఉండి యేసు నా ప్రభువు, యేసు నా ప్రభువు అని నోటితో ఉంటావు, వాడికే రక్షణ కలుగుతుంది. వాడికి మాత్రమే రక్షణ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయాల్సిన కార్యం ఏంటంటే, నువ్వు వెరిగి ఉన్నటువంటి వాటిని, నువ్వు తెలుసుకుని ఉన్నటువంటి వాటిని తెలియని వారికి నువ్వు ప్రకటించాలి కదా. చాటించుడి ఏమంటాడు? చాటించుడి సకల జనులకు సువార్తను ప్రకటించాలి కదా. మనుష్య జాతికి యేసు నామం, ఆయన ఈ లోకం అంతటికి నువ్వు సాటించాలి. యేసు నా ప్రభువు నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నన్ను బలపరిచాడు. నేను చనిపోయే స్థితిలో ఉంటే నన్ను దేవుడు సజీవుడిగా లేపగలిగాడు. ఎంతమంది ఉంది సాక్ష్యం? హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఆ సాక్ష్యం ఉంది? ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని ఇంకా నూతన పరచును కాక. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు చేయాల్సింది ఏంటో, దేవుడు నీకు చేసిన కార్యములను కూర్చి అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి కదా. సిలువ దారి, ఆ దారిలో నువ్వు నడవగలిగితే ఆయన చిందించిన పవిత్రమైన రక్తంలో నీకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలి. రెండవదిగా ఏంటంటున్నాడంటే, ఆ 11వ వచనంలో అంటాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడదు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి రక్షణ దొరుకుతుంది? ఎవడు క్రైస్తవుడుగా ఉంటాడు? క్రైస్తవుడైనటువంటి వాడు చేయాల్సిన పని ఏంటంటే, యేసు ప్రభు అని నోటితో ఈజీ కదా అంటారా? యేసు ప్రభు అంటే అయిపోయా, అంతేనా? అలా కాదు. దానిలో ఉన్న భావం ఏంటి తెలుసా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. చెప్పండి, యేసు కదా. యేసు ప్రభు అంటే అయిపోయా. దానికి పెద్ద కష్టమా? కష్టం అంటే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా? యేసు ప్రభు అంటే రాజు, అంటే పరిపాలించేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు. అంటే ఆయన పరిపాలనలో, ఆయన ప్రభు అంటే ఆయన పరిపాలనలో మనం ఉండాలి కదా. ఆయన పరిపాలన ఉండాలి, ఆయన మాట వినే వారంగా ఉండాలి, ఆయన లోబడే వారంగా ఉండాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ గృహమునకు యేసు అధిపతిని బోర్డు పెట్టుకుంటారు. యేసు ప్రభువుని గృహానికి అధిపతి అని పేరు పెట్టుకుంటారు. భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త విననే వినరు. ఇక తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు కదా. మరి ఇప్పుడు యేసు ఆ కుటుంబానికి అధిపత. ఇప్పుడు యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటావు లేరు, ఆయన మాట వినడం లేదు. ఆయన మాట వినేవాడుగా, ఆయనకు లోబడేవాడిగా ఉన్నవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడైన వాడే ఆయన శిష్యుడిగా ఉండడానికి. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవం అనేది అంత ఈజీ కాదు ప్రియులారా. క్రైస్తవం అనేది క్రీస్తును కలిగి ఉండడం అనేది అంత ఈజీ కార్యము కాదు. అది చాలా భారంతో కూడినది కదా. అది చాలా భారంతో కూడింది, చాలా బాధ్యతతో కూడింది. ఒక్కసారి సావుకుని జీవితాన్ని ఆలోచిస్తే, పైనేమో తెల్లని వస్త్రం, లోపల దానిపైన మరొక మహిమ వస్త్రం, దాని మీద ఇంకొక చక్కటి స్టోన్. ఇవన్నీ చూడగానే అమ్మో అయ్యగారు నమస్కారం అయ్యగారు అంటాడు. ఆడు నమస్కారం పెట్టి ఒంగోని నమస్కారం పెట్టి మన వంగ పెట్టి తెలుసా. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే క్రైస్తవుడు ఒక పాస్టర్ జీవితం ఎలా ఉంటుంది తెలుసా. కూర్చుంటే తప్పు అమ్మా, చెప్పండి. కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, ఏ ఇంటికైనా వెళ్తే తప్పు, వెళ్ళకపోయినా ఈ అయ్యగారికి ఏమైనా తింటాడో హాయిగా పండుకుంటాడు అంటాడు. ఏంటి ఇంట్లో ఉంటే. బయటకు వెళ్తాను వీడికి ఏం పర్లేదండి, ఏ ఇంటికి వెళ్తే 10 రూపాయలు దొరుకుతాయో అని చూడబెట్టుకొని బయలుదేరండి అంటాడు. ఏమండి అట్లా బతకలేదు, ఇట్లా బతకలేదు. అమ్మ బతకదు, అడుక్కోలేదు కదా. ఎన్ని సూటుపోటు మాటలండి, ఎన్ని అవమానాలండి, ఎన్ని నిందలండి. ఎవరన్నా పిలిచి వచ్చి ఆగిపోతే అమ్మ నీకు వందనాలు, కుటుంబాన్ని దేవుడు దిగించిన కాబట్టి అయ్యగారి ఇంటి ఊరికే సీఎమ్మ గారింటికి వెళ్తున్నాడు, మార్తమ్మ గారింటికి వెళ్తున్నాడు కదా. ఏంటి ఈయన పిలవడం, పిలిచడాన్ని పిలవలేడు. ఎలా బ్రతకాలి కదా, ఎలా బ్రతకాలి. ఒకవేళ సమాజంలో తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు వాడికంటురా, ఆడు బలిసినోడు రా బాబు అంటాడు అండి. ఒకవేళ చిన్నగా బట్టలు వేసుకున్నాడు, వీడంతా దరిద్రుడు, ఇంకా ఇవ్వడు లేడు అంటాడు. ఏంటి ఎలా బ్రతకాలండి సమాజంలో? అలా బ్రతకలేదు, ఇలా బ్రతకలేదు. సేవకుని జీవితం ఒక్కోసారి ఎవరికి లేని రోగాలు సేవకుడికి ఎందుకు వస్తాయంటే, కూర్చున్న తప్పే, లేచిన తప్పే కదా, సంఘం ద్వారా తప్పే. సంఘం శ్రమల పాలు చేస్తుంది, కట్టుకున్న భార్య శ్రమల పాలు చేస్తుంది, పరిచయం చేసే సంఘం శ్రమల పాలు చేస్తుంది. అదేంటంటే ఈ క్రైస్తవులు ఇలా శ్రమలు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి బాధలు అన్నింటినీ పెట్టుకుంటే మెదడు ఏం చేస్తుంది తెలుసా? వర్క్ చేయడం మానేస్తుంది. లేదా గుండె దడదడ లప్పము బదులుగా ఇంకేదో మొదలెస్తుంది కదా. దాంతో తెల్లవారులు నిద్ర రాదు. ఇక నిద్ర లేని వాడికి ఏమొస్తాయి? రోగాలు వస్తాయి కదా. ఆటోమేటిక్ గా ఉదయం లేవలేడు, లేస్తే నడవలేడు, ఎన్నో శ్రమలు. ఈ మధ్య నిన్ననే మా సహోదరుడు, నాతోటి జత పనివాడు పోతురాజు అశోక్ సాల్మనయ్య గారు, మీకు తెలిసే ఉంటుంది. అశోక్ సాల్మనయ్య గారు సింగభూపాలం పాస్టేట్ లో పనిచేస్తాడు. మీ దగ్గర కూడా వచ్చే ఉంటాడు అనుకుంటారు. పొట్టిగా ఉంటాడు ఆయన, అశోక్ సాల్మనయ్య గారు. నిన్ననే చనిపోయాడు. మేము కూడా వెళ్ళి చూసి ఆ సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చాం. మేమందరం కలిసి ఏసిటీసీ కాలేజీలో చదువుకున్నవారు, మా బ్యాచ్ 9 మంది బ్యాచ్లో. ఒక సేవకుడు అలా కారడానికి కారణం ఎవరండి అంటే సంఘమే. అలా కారణం ఏంటంటే ఎన్నో సమస్యలు, ఎన్నెన్ని తట్టుకోగలం అండి కదా, ఎన్నెన్ని తట్టుకోగలం, ఎన్ని భరించగలం. ఇవన్నీ భరించడానికి దేవుడు శక్తిని ఇవ్వకపోతే ఆ భరించడం కూడా భరించలేము ప్రియరా, భరించలేము. దేవుని పిల్లగా ఇలాంటి జీవితము సమస్యలు ఈ లోక శ్రమలు కాదు, కానీ ప్రభువు కొరకైనటువంటి శ్రమను భరిస్తూ ప్రభు యొక్క పరిచర్య మనం ముందుకు సాగిపోయే వారంగా, క్రీస్తును వెంబడించే వారంగా, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభువారు ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చదువుకుందాం. 39వ వచనం. వచ్చి చూడండి, ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళారట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి నోరు లేనట్లేదమ్మా. ఇందాకే చెప్పాను, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. గట్టిగా చెప్పకపోతే ఆ నోరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కనుక మరి నీ నోటిని తెరచి ప్రభువును సొంత రక్షకునిగా నువ్వు నోరెత్తి గెలపరచాలి. మన సంఘాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా ఆత్మపూర్ణులై ఒకవేళ వారు ఆత్మవశులై ప్రార్థన చేస్తుంటే మిగిలిన అందరూ కూడా ఆమెనే చూస్తుంటారు. ఆరాధన అయిన తర్వాత ఏలం పాట పాడతారు. ఏంటండి ఆమె కదా, ఆరాధనలో ఒక నెమ్మది లేదు, ఆమె ప్రార్థన ఏంటి, ఆమె ఎగరడం ఏంటి, ఆమె అరుపులు ఏంటి, ఆమె కేకలు ఏంటి అంటారు. ఈమె అరవదు, అరిసేవారిని నువ్వు అరవకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయని దేవుడు చెప్పాడు. ప్రియులరా, దేవుని మాట వినాలి. మొదట నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన కార్యములు కళ్ళునారా
చూడాలి. అపోస్తులు ఏమంటారంటే మా చేతులు దేనినైతే తాకను, మా కనులు దేనినైతే చూసనో, మా చెవులు వేటినైతే వినదో వాటిని ప్రకటించకుండా మేము ఉండలేము. అవునా కదా? మనం ప్రకటిస్తున్నాము. ఒకవేళ గుడికి రానమ్మ, ఏంటంటే ఈ రోజు ఎవరో కొత్త స్వరం విన్నాము, ఏం వాక్యం చెప్పారక్క అంటే, అబ్బా అయ్యగారు చెప్పారు, వాక్యం చాలా బాగా చెప్పారు. ఏం బాగా చెప్పారమ్మా, ఒకటన్నా చెప్పండి. అబ్బా చాలా బాగా చెప్పారు. మళ్ళీ అడుగుతుంది, ఏం చెప్పారక్క? చాలా బాగా చెప్పారు. అంతే తప్ప చాలా బాగా చెప్పారే తప్ప ఏం చెప్పారో వినలే. ఎందుకంటే వింటే కదా గ్రహిస్తాము కదా, వింటేనే మన హృదయంలోనికి నాటబడతాయి. ఆ వాక్యమును చెవులు కలిగిన వాడు వినుడుగా అంటాడు. అంటే విని దాన్ని అక్కడే విడిచిపెట్టే వారంగా కాకుండా, విన్న వాటిని, కన్న వాటిని, రాని వారికి, తెలియని వారికి నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభువారు మీరు వచ్చి చూడండి అని వారితో చెప్పగానే ఇదిగో ఆయన వెంబడి వారు బయలుదేరి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు కదా. ఏలియా ఎలీషాను మనం చూస్తాం. ఏలియా గారు వెళుతూ ఉండే ఎలీషా గారు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. నువ్వు చెట్టు కింద ఉంటాను, ఎడారిలో ఉంటాను కదా. మనోళ్ళైతే పెళ్లి కాకముందే పెళ్లి చేస్తున్నావు అంటే మీకు సొంత ఇల్లు ఉందా అని అడుగుతున్నారు. సొంత ఇల్లు ఉంటే దానికి ఏసీ ఉందా అని అడుగుతున్నారు. ఏంటి పిల్లలు ఇవ్వాలంటే ఏం కావాలి, ఈ సొంత ఇల్లు కావాలట, ఏసీ ఉండాలట, అన్ని సామాగ్రి ఇంట్లో ఉండాలట. కానీ అన్ని సంపాదించిన తల్లిదండ్రులు మాత్రం ఆ ఇంట్లో ఉండడానికి లేదు. నేను సపరేట్ సంసారం చేయమంటేనే వస్తా, లేకపోతే ఉమ్మడి కుటుంబంగా ఉంటే నేను రాను అంటున్నారు. ప్రియులారా, మన జీవితాలు క్రీస్తును పోలి నడుచుకునగా లాగుగా ఉండాలి అంటే సమస్తాన్ని నువ్వు సమకూర్చుకునేవారిగా, సమస్త జగమును సమకూర్చేవారిగా నువ్వు ఉండాలి తప్ప ఒంటరి జీవితాన్ని ఎంతకాలం జీవించగలుగుతావు? ఒంటరిగా కాదు, దేవుని తోడును, దేవుని సహాయం కోరేవాడిగా ఉండాలి. యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు సమస్యలను విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఆయన చేసిన అద్భుత కార్యాలను కన్నులారా చూశారు. అందుకని 41 వచ్చిన అన్నాడు, ఇక ఇతడు మొదటి తన సహోదరుని చూసి నేను మెస్సియాను కనుగొంటేమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చి చూడండి, చూసిన వాటిని అనేకులకు చాటండి. మీ కళ్ళు పక్కన ఉన్నటువంటి వారి కనీసం కూర్చుంటే సీరియల్లో ఉన్నటువంటి ఆ సంఘటనలన్నీ ఇద్దరు కలిసే చూస్తారు, మళ్ళీ ఇద్దరే డిస్కస్ చేసుకుంటారు. ప్రియులారా, మరి అదే దేవుని మాట విని బయటకు వెళ్ళి కనీసం దినములకు ఒక్కవారైనా యేసు ప్రభువు నాకు గొప్ప కార్యాలు చేశాడు అని నువ్వు ఎప్పుడైనా చెప్పావా? యేసు ప్రభువు నా కొరకు చేసిన కార్యాల గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన చేసిన ఉపకారముల గురించి అనేకులకు సాటి చెప్పడమే సాక్షి. ఇంకొక మాట అంటాను, మీరేమనుకోనంటే, మరి మీ విశ్వాసం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చాలా మంది ఆన్లైన్ ట్రైన్లు పెడితే సాక్ష్యం చెప్పడానికి వస్తారు. ఏమని చెప్తారంటే, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, లేకపోతే నన్ను స్వస్థపరిచాడని చెప్తాడు. కానీ నీ సాక్ష్యము చెల్లదు. ఏ కోర్టులోనైనా నేను ఏ తప్పు చేయలేదంటే కోర్టు వింటుందా? వినదు. ఇప్పుడు ఏంటి మరి సాక్ష్యం అంటే, నీ గురించి ఇంకా ఒకరు సాక్ష్యం ఇచ్చినట్లుగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా! అదండి సాక్ష్యం అంటే. నువ్వు అలాగున నీ జీవితం ఉండాలి, నీ నడువడిక ఉండాలి, నీ మాట ఉండాలి, నీ చూపు అలా ఉండాలి, నీ నడువడిక అనేకులకు అది సాక్ష్యం. ఆమండి, ఆ ఇంటికి వెళితే ఏ సేవకునికైనా ఇంత ముద్ద దొరుకుతుందని అనేకులు సాక్ష్యం చెప్పగలిగే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియులరా, వచ్చి ఇవన్నీ జరగాలంటే దేవుని దగ్గరికి మీరు వచ్చి చూడండి, వెళ్ళి సాటండి. యేసు ప్రభువారు నీ కొరకు చేసిన కార్యం గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా మిమ్మల్ని అందరినీ దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరిచి ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయనకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము, కానీ ఆయన చేసిన ఉపకారాలను బట్టి అనేకులకు ఆ సాక్ష్యాన్ని మనం ప్రకటించే వారంగా ఉండాలి. ఏమి ఇవ్వగలమంటే ఆయన చేసినటువంటి కార్యముల గురించి కదా నువ్వు సాక్ష్యం ఇవ్వడమే ఆయన కోరుకుంటున్నాడు. నీ కొరకు ఆయన అనేక కార్యాలు చేశాడు కదా. ఈ రోజు వరకు బ్రతుకున్నామంటే అది కేవలం
నీ కృప కదా, దేవుని కృప. ఈ రోజు వరకు మన బిడ్డలను ఆశీర్వాదకరమైనగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. అంటే కృప, ఇంకా కృపను పడి కృపను పొందాలంటే వచ్చి చూడండి, ఆయన సన్నిధికి రండి, వచ్చి చూడండి. విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి అనేకులకు వెళ్ళి సాక్ష్యం ఇవ్వండి కదా. ఆ సాక్షి ఇవ్వాల్సినటువంటి బాధ్యత దేవుడిని నీ భుజస్కంధాల మీద ఉంచాడు. సాక్షిగా నిలబడు, నీ గురించి ప్రభువారే నిలబెట్టి సాక్షిగా నేను వాడుకుంటాడని ఆశిస్తున్నాను. అటు కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించి కాపాడి దీవించును గాక.